హ్మ్. రైట్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. మీరందరూ బాగున్నారా? ఈ యొక్క డిసెంబర్ మాసంలో దేవుడు మనకు మరొక దినాన్ని అనుగ్రహించిన విధాన్ని బట్టి స్తోత్రాలు. డిసెంబర్ 13వ తారీఖులోనికి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకే స్తోత్రాలు. సమయంలో యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను అని రాయబడి ఉంటున్నది. దేవుని వాక్యం ఉంటున్న మీ జీవితాలలో దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలాలను నేను సరళం చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే దేవుడు మనం ప్రయాణంలో వెళుతున్న సమయంలో ఎవరైతే తన పిల్లలు ప్రార్థన చేసుకొని ప్రయాణం అవుతూ ఉంటారో, దేవుడు నువ్వు ప్రయాణం అవుతున్న సమయంలో నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగా ఉన్న స్థలాలను దేవుడు సరళం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ సమయంలో చాలామంది పిల్లలు, దేవుని పిల్లలు ప్రయాణం ఉంటుంటారు, కానీ ప్రార్థన చేసుకునే ప్రయాణం కాదు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు ప్రార్థన చేసుకొని బయలుదేరాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు ప్రార్థించకపోయినా దేవుడు నీకు ముందుగా వెలుచు మెట్టుగా ఉన్న స్థలాన్ని ఆయన సరళం చేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే, ఆయన ప్రేమను వర్ణించలేం, మాటలో వర్ణించలేం అన్నట్టు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో దేవుడు మన ప్రయాణాల్లో మనకు ముందుగా కుడికి ఎడమకు తోడుగా ఉండి మన పాదాలకు రాయి తగలకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఇంకొక 27 దినాలు అయిపోతే సంవత్సరం అయిపోతుంది. 2024 సంవత్సరం. మనం 2025 సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క పాత సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో చేయలేని పనులు 2025 సంవత్సరంలో నూతనంగా మనము దేవుని యొక్క పరిచర్యలు లేక దేవుని యొక్క సాక్షిగా మనము సాగిపోదాం. ఎప్పుడైతే దేవుని యొక్క సాక్షిగా మనం సాగుతామో, దేవుని యొక్క పునాదులో మనము స్థిరమై ఉంటామో, అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉంటాడు. దేవుడు మనకు ఆయన ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. వాక్యం ఉంటున్న మీ జీవితాలలో, మీ ప్రయాణంలో దేవుడు క్షేమంగా ఆయన నడిపించినందుకై దేవునికి మనం స్తుతించి ఆయన నామాన్ని మహిమపరిస్తే, దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన సంతోషించే దేవుడు అంటున్నాడు. మనం ఆయనకు చెల్లించాల్సింది ఏమిటంటే, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. అయ్యా, నన్ను క్షేమంగా ఈ స్థలానికి చేర్చినందుకై స్తోత్రాలు. ఇదిగో యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో, నాకు ముందుగా వెళుతూ నా ప్రయాణంలో నన్ను క్షేమంగా నడిపించినందుకై నీకు స్తోత్రాలని దేవునికి ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, దేవుడు నీ ఎడల తన కృప, నీ ఎడల తన వాత్సల్యత ఆయన కనపరిచి నీ జీవితాన్ని ఆయన ఫలభరితం చేస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, కనికరమైన పరలోకపు తండ్రి, స్తోత్రాలు. ఈ సమయంలో యూట్యూబ్లో నేను నీ వాక్యం విన్న నీ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. అయ్యా, వారు ఏ సమస్యలో ఉన్నారో మాకు తెలియదు. ఆ సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. వారికి ఉన్న అక్కర్లన్నీ క్రీస్తు యేసు మహిమలో తీర్చండి దేవా. ఇదిగో నాయన, డిసెంబర్ మాసం 13వ తారీఖులో ఉంటున్నాం నాయన. క్రిస్మస్ నాయన సందర్శనంలో ప్రభా, అయ్యా, పిల్లలకి బట్టలు కొనియలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటున్నారు. అయ్యా, నీకే స్తోత్రాలు ప్రభా. అట్లాంటి బిడ్డలను దర్శించండి. వారికి నూతనమైన వస్త్రాలని నామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మీరే డోర్స్ ఓపెన్ చేయండి ప్రభా. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలిగజేయండి. ఈ 2024 సంవత్సరంలో అప్పుల్లో ఉన్నారేమో నీ బిడ్డలు, అయ్యా, రాబో సంవత్సరంలో, అయ్యా, నూతనమైన సంవత్సరంలో వెళుతుండగా ఈ యొక్క 2024 సంవత్సరంలో తన అప్పు సమస్యను అంతా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీవే కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. భార్య భర్తల మధ్య సమాధానం కలుగునుగాక. అత్త కోడల మధ్య సమాధానం కలుగునుగాక. ప్రతి విషయంలో నీ కృప, నీ సన్నిధి కాపుదలుస్తూ నమ్ముచు మొదలు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.